ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మొన్న సక్సెస్‌ఫుల్‌గా ఏపీలో సక్సెస్ అయింది. ఆ స్ఫూర్తితోటి ఇక్కడ మళ్ళా ఆ కూటమి ద్వారా ఇప్పుడు ఇక్కడ ఈయన ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పోయినసారి ఆయన ఇక్కడ రావడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ సెంటిమెంటు, మళ్ళా ఆంధ్ర వాళ్ళొస్తున్నారు, చంద్రబాబు వస్తున్నాడనే సెంటిమెంట్ తోటి కేసీఆర్ లాస్ట్ టైమ్ ఎలక్షన్స్‌లో గెలిచారు. అంటే ఈ దఫా మళ్ళా ఆయన ఆ కార్డు అంటే రీజనల్ కార్డ్‌ని మళ్ళా తీసుకొచ్చే అవకాశం లేదా అది చంద్రబాబు వ్యతిరేకంగా? ఒక్కసారి పనిచేస్తారు. మన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్‌లో రాజ్యాంగాన్ని తీసేస్తారు బీజేపీ అన్నారు. అది ఒక్కసారి అదే. పనిచేస్తది. మళ్ళీ అది మ్యూజిక్ పెడితే ఎవరు వింటారు? అదే. వినరు కదా! అందువల్ల వన్ టైమ్ పనిచేస్తది కొద్దిగా. చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ బలపెట్టుకోవాలంటే ఆయన కష్టపడాలి, పని చేయాలి. 119 నియోజకవర్గాల్లో మనుషులు పెట్టుకోవాలి, పని చేయాలి, నాయకత్వం చూడాలి. వచ్చే ఎలక్షన్స్ క్యాండిడేట్స్ పెట్టుకోవాలి. ఒక 5%, 6% ఓట్లు తెచ్చుకోవాలి. మళ్ళీ పోటీ చేయాలి. దుకాణం మూసేయకుండా మళ్ళీ పోటీ చేయాలి. సో, అందువల్ల స్థలం ఉన్నది. విలీనం అనేది జరగదు. రేవంత్ రెడ్డి గారికి 4 సంవత్సరాలు టైం ఉన్నది. 4 సంవత్సరాల్లో మంచి పరిపాలన ఇస్తారా? ఇప్పుడేదో స్టార్ట్ చేసాడు కదా! ఈ చెరువులు ఇదంతా అది పరిపాలన. అది పరిపాలన. మిగతాదంతా రొటీన్. ఆ బిల్డింగ్ ఇనాగరేట్ చేసాం, మీ జీతాలు ఇచ్చాం, మీ జీతాలు పెంచాం. అది రొటీన్. ప్రజల దృష్టిలో పరిపాలన అంటే ఏంటి? ఈయన కొత్తగా ఏం చేస్తున్నాడు? Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.